దేవనామానికి స్తోత్రములు. మరి ఇప్పుడు చదివిన లూకాసు సువార్త 5వ అధ్యాయము, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఇక్కడ క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించుచు అనేక ప్రాంతములు తిరుగుతూ, మరి అంతకుముందు పేతురు గారి అత్త సీమోన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్త జ్వరంతో ఉంటే ఆమెను స్వస్థపరిచి వచ్చాడు. చూడండి, అది ఆ 4వ వాక్యం, 4వ అధ్యాయం 38వ వాక్యంలో ఉంది. సమాజ మందిరంలో లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకుని ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపకని అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేస్తాడు. ఆ సమయంలో పేతురు అక్కడ లేడు, సీమోను మరి అక్కడ లేడు. వాళ్ళ అత్తకు జ్వరం. మరి ప్రభుగా యేసు ప్రభుకు చెప్పారు, అయ్యా ఇలా జ్వరంతో బాధపడుతుందంటే క్రీస్తు ప్రభు వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. పేతురు అప్పుడు లేడు ఇంట్లో. తర్వాత ఆయన విన్నాడు, ఇలా జరిగి వచ్చాడంట, క్రీస్తు ప్రభు వచ్చాడంట, నేను కూడా అక్కడ ఉండింటే ఎంత బాగుండు, నేను లేనే అయ్యో అని బాధపడుతూ దిగులుతో ఉన్నాడు. సరే, జాలర్లు ఎప్పుడు కూడా రాత్రులు చేపలు పట్టడానికి వెళ్తారు. రాత్రులు ఎందుకు వెళ్తారంటే వారు రాత్రులు సముద్రం అంతా ఇగో చక్కగా నిర్మానుష్యంగా ఉంటది కనుక చేపలన్నీ పైకి వస్తాయి. పగలంతా ఇదిగో సూర్యుడు వేడికి వాటికి ఏం చేస్తాయి, అన్ని లోపల గడుపుకి వెళ్ళిపోతాయి. రాత్రులు ఏం చేస్తాయంటే పైకి వస్తాయి, ఆ వెలుతురికి పైకి వస్తాయి, చందమామ వెలుతురికి పైకి వస్తాయి కాబట్టి వెన్నెలకి అప్పుడు విస్తారమైన చేపలు పడతాయి. కనుక ఆ టైంలో వాళ్ళు చేపలు పడతారు. అలాగనే వీరు కూడా చేపలు పట్టడానికి 2 దోణులు అక్కడ జనసమూహం దేవుని వాక్యం చూపుడు క్రీస్తు ప్రభు ఆ ఉదయాన్నే లేచి అక్కడికి వచ్చినప్పుడు 2 దోణులను చూశాడు. ఈలోపు జనాలు వచ్చేసారు అక్కడికి. దేనికి వచ్చారు జనాలు? దేనికి వచ్చారు దేవుని దగ్గరికి? వాక్యం వినడానికి, ఆయన వాక్యం వినడానికి. మరి నీవు నేను మనల్ని అయితే రోజు పిలవాలి, బ్రదర్ గుడికి రండి, సిస్టర్ గుడికి రమ్మా, అమ్మ రా. వస్తే ఎవరికి మేలు? నీకా? సేవకునికి మేలా? ఎవరికి మేలు? మందిరానికి వస్తే మీ సాది సంపతులు మందిరంలో నోరులో పట్టుకుంటా చెప్పండి, ఎవరికి మేలు? దేవుని సన్నిధిలోకి వస్తే ఎవరికి మేలు? మీకే మేలు. సేవకుడికి కాదు. మాదేముంది, మేము ప్రార్థన చేస్తాం, మీ అందరి కోసం రోజు ఉపవాసాలను ప్రార్థన చేస్తాం. ఎవరికి బాధ అయినా మధ్యరాత్రుల్లో ఫోన్ చేసినా వాళ్ళ కనుక లేచి ప్రార్థన చేస్తాం మేము. కనుక మమ్మల్ని దేవుడు చూసుకుంటాడు, మిమ్మల్ని చూసేది మేమే. కాపరి ఏం చేయాలి? గొర్రెల్ని కాయాలి. మీరంతా ఎవరు? గొర్రెలు. మేమెవరు? కాపరు. మరి బెన్హాం గారు మీకు కాపరి. ఆయన మీకు ఏది వచ్చినా, ఇది చెప్పాడు కదా ఇందాక, ఇగో అలిసిపోయి సొలిసిపోయి ఉంటే సోలిపోయి లెగలేని స్థితిలో ఉన్నాడంట. మరి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మరి ఏం చేశాడు? ఇక ఆయన ఎవరినో పిలుచుకొని, అయ్యా రా, వెళ్ళొద్దు, నా వల్ల కాదు, బండి తోలలేనంటే ఆయన వస్తే వెళ్ళి అక్కడ ఆ దురాత్మను వదిలించి వచ్చాడు. మరి సేవకుడు చేసే పని. కనుక నీవు నేను ఎప్పుడు ఇక్కడ ఈ జనసమూహము దేవుని వాక్యం వినడానికి ఇదిగో వేగిరి పడుతున్నారు, తొందరపడుతున్నారు. ఉదయాన్నే లేచి ఆయన వెంబడిస్తున్నారు. ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వారిని దేవుడు విస్తారంగా దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ సమయమును, నీ యొక్క ధనమును వెచ్చించి వస్తున్నావు, కానీ దానివల్ల నువ్వు ఇదిగో నష్టపోతావని అనుకో. మాకు ఒక రోజున నీకు తప్పక ఫలితం ఉంటుంది. నా జీవితంలో అనేకమైన శోధనలు, కష్టాలు ఎదురయ్యి, మరి వివాహం చేసుకున్న తర్వాత అనేక బాధలు వచ్చినాయి. మరి వాటన్నిటి నుంచి కూడా నేను కూడా మరి ప్రయాసపడ్డాను ఈ లోకంలో అనేక విషయాలు. సరే, అది తర్వాత చూసుకుందాం. ముందు ఇక్కడ 2 దోణులు సరస్సు తీరంలో ఉన్న 2 దోణులు చూచాను. జాలర్లు వాటిలోని దిగి తమ వలలు కడుగుచుండిరి. అప్పుడు యేసు ప్రభు చూసినప్పుడు రాత్రంతా వీళ్ళు ప్రయాసపడ్డారు, రాత్రంతా మరి కష్టపడ్డారు, కానీ వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదు. 2 దోణులు అంటే 2 పడవలు అక్కడ ఉన్నాయి. మరి ఆ సమయంలో వేరే గ్రంథంలో రాసినది ఏంటంటే 4000 పడవలు అక్కడ ఉన్నట్లు రాసి ఉంది వేరే పుస్తకంలో. కనుక 4000 పడవలు
మరి ఆ 4000 పడవలు అందరికీ చేపలు పడినాయి అంటారా? చేపలు పడి తింటారా? 4000 పడవలు ఉన్నాయి అక్కడ. మరి అందరికీ చేపలు దొరికినాయా? దొరికిండవు. ఎవరికో కొంతమందికి దొరుకుంటది. కానీ ఇక్కడ యేసు ప్రభు మరి వీళ్ళిద్దరిని ఈ సీమోను పేతురునే చూశాడు. 2 ధోనిలు, సీమోను పేతురు, ఇదిగో మరి ఆంద్రియా, వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు కనుక వాళ్ళనే చూశాడు. వాళ్ళిద్దరు దిగి వలలు కడుక్కుంటున్నారు. ఎందుకని? అయ్యో ఏమి జరిగి మరి ఈ రాత్రి అంతా మేము కష్టపడ్డాం, మాకు ఏమీ దొరకలేదు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఇగో నా పిల్లలకి ఎలాగా, నా భోజనం ఎలాగా అని చెప్పి దిగులు చెందుతుండగా యేసు ప్రభు వాళ్ళని చూశాడు. ఎవరైతే నువ్వు క్రీస్తుని నమ్ముకొని ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఇదిగో ప్రభువా నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నువ్వు ఎప్పుడైనా అని నువ్వు అనుకుంటూ, నువ్వు తలుచుకుంటూ దిగులు చెందుతూ ఉంటావో, యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తాడు. ఆయన నీ జీవితంలోకి వస్తే శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఘనత, పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తాయి. కానీ నేను ఏం చేయాలంటే ఆయన్ని వెతకాలి. ఇక్కడ ఈ జనులు అందరూ ఆయన వెతుక్కుంటూ వచ్చినారు. వెతుకుడి, అందుకనే అన్నాడు క్రీస్తు ప్రభు ఏమన్నాడు? వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వను, అడుగుడి మీకు ఇయ్య. కనుక అడుగు, దేవుణ్ణి అడగండి. ఏది కావాలన్నా నేను మానవుల మీద ఆధారపడకూడదు. నా జీవితంలో నేను నేర్చుకున్నది మనుషుల మీద నేను ఆధారపడను. ఎప్పుడు కూడా అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడతాను. నేను అన్ని విషయంలో ఏదైనా సరే నేను దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటాను. ఒంటరి ప్రార్థన ఎక్కువగా నేను ఒంటరి ప్రార్థన చేసుకుంటాను. కనుక క్రైస్తవుడికి ఎవరికైనా సరే ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన మన జీవితాల్ని సరిచేస్తుంది. కనుక నీ జీవితం మారిపోవాలంటే, నీ బ్రతుకు మారాలంటే, నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే ప్రార్థన. కనుక నేను ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ మరి సీమోను పేతురు 2 ధోనిలను చూశాడు, వాళ్ళ దగ్గరకు వచ్చాడు, వాళ్ళని ప్రేమించాడు. ఇదిగో అయ్యో వాళ్ళు ఏమి లేని స్థితిలో ఉన్నారు అని చూసి జాలిపడి దేవుడు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? అక్కడ ఆయన ఆ ధోనిలో మరి సీమోని ధోని ఎక్కి ధర నుండి కొంచెం త్రోయమని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహం బోధించుచుండెను. ఏం చేశాడు? సరే ఈ జనాలంతా వచ్చారు కాబట్టి ఒక ధోని ఎక్కాడు సీమోని దగ్గరే. ఆ పేతురు ధోని ఎక్కి ఏం చేశాడు? కొంచెం తరిగి కొంచెం లోపలికి తొయ్యవా అని చెప్పి కూర్చొని అక్కడ సువార్తను ప్రకటించాడు. పూర్వము మరి బైబిల్ చదివేటప్పుడు, దైవ గ్రంథాన్ని చదివేటప్పుడు అందరు నిలబడి చదువుతారు. వాక్యము బోధించేటప్పుడు కూర్చొని బోధిస్తారు. యూదుల కష్టం అది, యూదుల ఆచారం అది. యూదులు ఎప్పుడు కూడా వాక్యం ధర్మశాస్త్రం చదివేటప్పుడు నిలబడతారు, మరి వాక్యం చెప్పేటప్పుడు కూర్చొని చెప్తారు. అలాగని యేసు ప్రభు కూడా ఆ ధోనిలో కూర్చొని వాళ్ళకి బోధించాడు. చాలించిన తర్వాత ఇదిగో ధోనిని కొంచెం లోతుకు తొయ్యవయ్యా అని చెప్పి ఇగో వల వేయమన్నాడు. దేవుడు చెప్పిన మాట. మరి ఆయన ఏం చేశాడంటే పేతురు, అయ్యా సీమోను పేతురు ఏమంటాడు? ఏలినవాడా. సీమోన్ ఏమంటాడు? ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని వలలు వేయగా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? చాలా మంది ఏదైనా సేవకులు కానీ ఏదైనా చెప్తే అర్థం చెప్తారు, ఎదురు చెప్తూ ఉంటారు. అట్లా కాదయ్యా, మా సంఘంలో ఒక ఆమె ఉంది. మనం ఏమైనా వాక్యంలో చెప్పామనుకో, వాక్యంలో ఆమె తగిలిందనుకో వచ్చేస్తాను నా దగ్గరికి. వచ్చేసి అన్నయ్య నేను అట్ట కదన్నయ్య, ఇది కదన్నయ్య, అది కదన్నయ్య, నువ్వు అనుకుంటున్నావేమో నేను అట్టాడదాన్ని అని. కాదన్నయ్య, నేను రాలేకపోతున్నాను అన్నయ్య అంటే ముందే చెప్పేస్తుంది. ఆన్సర్ ఆమె చెప్పింది, జవాబు కూడా ఆమె చెప్పింది. ఇప్పుడు సీమోను కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? ఇదిగో నీవు జోలును లోతుగా నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా కానీ మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని వలలు వేయగా. కనుక ఎప్పుడైతే నేను దేవుని మాట వింటామో, ఆయన మాట ఎదురు చెప్పకుండా ఉంటామో, నువ్వు చెప్పిన మాట వింటావో, అప్పుడు విస్తారమైన దీవెనలు చూస్తావు. కానీ చాలా మంది ఏంటంటే డౌట్లు. మా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఒక సామెతల గ్రంథంలో ఉంది కదా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అని బైబిల్లో ఉంది. మరి ఆ వాక్యం ఒకసారి చెప్తే నేను ఇప్పుడు చెప్పాను కదా ఒక ఆమె గురించి. ఆమె వచ్చి, అన్నయ్య నువ్వేమో నన్ను ప్రేమించిన ఆస్తికర్తలుగా చేస్తాను నువ్వు చెప్తున్నావు, మరి
మా తమ్ముడు కూడా ఉన్నాడు. మా తమ్ముడు నా తర్వాత అన్నయ్య ఏమో చిచ్చి ఆస్తికర్తగా ఎందుకు చేస్తాడు, దేవుడు ఆస్తికర్తగా ఏం చేయడు అని చెప్తున్నాడు. ఏది నమ్మాలి? ఇంకో సేవకుడి దగ్గరికి వెళ్ళిందంట. అవన్నీ ఎక్కడ కూడా అక్కడ పోతా ఉంటుంది, అన్నీ పోతా ఉంటుంది. అందుకని అటు తిరిగే వాళ్ళకి ఎప్పుడు కూడా భక్తి కట్టుకోలేరు. వాళ్ళు స్థిరంగా ఒక చోట ఉండేవాళ్ళే స్థిరంగా భక్తి కట్టుకుంటారు. కానీ అటు ఇటు అక్కడ స్వస్థత ఉందని, అక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి, అక్కడ దర్శనం నేను పరిగెత్తేవాడికి ఏమీ ఉండదు, అక్కడ ఏమీ దొరకదు. దానివల్ల ఉన్న భక్తి పోయి దురాత్మలు పట్టుకుంటాయి. ఏం పట్టుకుంటాయి? దురాత్మ. నిన్న బుధవారం ప్రార్థన అయిపోయి ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తున్నా ఒక అమ్మాయి వచ్చింది. మధ్యలో ఇంకా వాక్యం ఇంకా మొదలు పెట్టలేదు. నేను చర్చిలో ఒక ఆమె వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చింది. ఒక అమ్మాయి యవనస్తురా వచ్చింది. నాకెందుకో గుండెంతా దడదడగా ఉంది, భయంగా ఉంది, నాకు ఏదో అవుతుంది, ప్రార్థన చేయవా అంది. సరే ఎవరమ్మా నువ్వు అన్న అంటే నేను ఇక్కడ జాబ్ చేస్తానండి, ఇక్కడ హాస్టల్లో ఉంటానండి అంది. సరే అని చెప్పి ప్రార్థన చేశాను. సరే ఎన్ని గంటల దాకా అయిపోద్ది చర్చ అంది. 9:30 కల్లా అయిపోద్దాం మనము, నేను 9 గంటలకు వెళ్ళిపోవాలంటే సరే కొంచెం కూర్చో, నీ టైం అయినప్పుడు వెళ్ళిపోమ్మా అని చెప్తే కూర్చొని అంతవరకు కూర్చొని ఆఖరి వరకు కూర్చొని తర్వాత చెప్పింది ఏంటంటే నేను పలానా చర్చికి వెళ్తాను, ఆ చర్చిలో మరి ఆ రోజు నేను అక్కడికి వెళ్తాను, ఆదివారం నేను ఆ చర్చికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఆదివారం నేను ఎప్పుడైతే ఆ చర్చికి వెళ్ళి వచ్చానో అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. నా జీవితంలో నాకు ఒకలాగా భయం పట్టుకుంది. ఏంటో నేను ప్రార్థన చేస్తుంటే నా పక్క నుండి సరేలే ఇక చెప్పారు నువ్వు ఆపు అని అంటున్నారు. నాకెంతో భయంగా ఉంది, దడదడగా ఉంది. అంటే ఏమ్మా ఆయన ఎవరితో చేతులు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకున్నావా, ఎవరన్నా నీకు ప్రార్థన చేశారంటే అదేమి లేదండి, నేను ఇదిగో గుడికి వెళ్ళి వచ్చాను, వచ్చిన కాడ నుంచి ఇట్లా ఉందండి అని ఏడుస్తుంది. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. సరే నువ్వు భయపడమాకమ్మా అని చెప్పి సరే ప్రార్థన చేసి మరి కొబ్బరి నూనె కొనుక్కొచ్చి నూనె ప్రార్థన చేసి మరి నేను ఎప్పుడు చేయను అలాగా, ఎందుకో నాకు అలా అనిపించింది. సరే కొబ్బరి నూనె తెప్పించి ప్రార్థన చేసి గ్లాసులో 3 చుక్కలు నీళ్ళు వేసి తాపిచ్చి మరి సరే నువ్వు భయపడమాకమ్మని నా విజిటింగ్ కార్డు ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు ఏదైనా అయితే నాకు ప్రార్థించి నీకు ఏమవుతుంది, నువ్వు వెళ్ళమ్మా, యేసు రక్తాన్ని ఎక్కువగా ప్రోక్షించు, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే అనుకోమ్మా. నీకు అంటే లేదండి నేను మా హాస్టల్లో వాక్యం చెప్పిద్దంట పిల్ల. అదేం చెప్పిద్దట? వాక్యం చెప్పిద్దంట, అందరికి ప్రార్థన చేస్తుందట. ఎవరైతే సమస్యలో ఉన్నా ఆ సమస్యలందరికీ ప్రార్థన చేస్తుందట. మరి నీకెందుకు వచ్చిందమ్మా అంటే ఏమో నాకు తెలీదు అంటే నేను అన్నాను ఏదన్నా లోపాలు ఉన్నాయేమో సరి చేసుకోమ్మా అన్న. అంటే అక్కడది ఏమి లేదండి, నాకు ఏ లోపం లేదండి. సరే నువ్వు వాక్యం చెప్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు అంటున్నావు కనుక ఒకవేళ నీకు అతిశయం వచ్చిందేమో, నేనే వాక్యం చెప్తున్నా, నేనే ప్రార్థన చేస్తున్నా, గర్వం నీళ్ళకేమో వచ్చిందేమో, ఒక్కసారి ఆలోచించుకోమ్మా అంటే అట్టాది కూడా ఏమి లేదండి అన్నది. మరి ఏమీ లేకపోతే ఎందుకు వచ్చింది, ఏదో ఉంటుంది, నువ్వు వెళ్ళి పరిశోధించుకో, ప్రార్థన చేసుకో. నేను కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఆ రాత్రి కూడా నేను ప్రార్థన చేశాను. మరి ఆ అమ్మాయి వల్ల ఏమైందో మనకు తెలియదు, ఫోన్ చేయలేదు. కనుక ఎప్పుడు కూడా నేను మరి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నేను దేవుని కార్యాలు చూస్తాను. ఇక్కడ ఈ జనాలు కూడా జనసమూహము దేవుని వాక్యం వినడానికి వస్తున్నారు. అంతకుముందు మరి 5,000 మందికి ఆహారం పెట్టాడు, ఒకసారి 4,000 మంది ఆహారం పెట్టాడు. చాలా మంది మందిరాలకు ఎందుకు వస్తారంటే ఆశీర్వాదాల కొరకు వస్తూ ఉంటారు. ఇక యేసు ప్రభు ఒకసారి అన్నాడు, ప్రభువా ఏంటయ్యా రాత్రి అంతా మేము ఎదుగుతున్నాం, ఎక్కడున్నావు అయ్యారంటే ఆయన మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారు నాకు తెలుసులే. కారణం ఏంటి, మీరు ఆహారం కొరకు, శరీర ఆహారం కొరకు ఎదుగుతున్నారు. నా దగ్గరకు వస్తే ఆహారం ఉంటుందని ఇస్తాడు. నువ్వు ఆయన నమ్మినప్పుడు, నువ్వు నమ్మి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు తప్పకుండా ఆహారం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ నువ్వు ఆయన దగ్గరికి విశ్వాసంతో వస్తున్నావా, నన్ను రక్షించగలడని, నన్ను సహాయం చేయగలిగిన దేవుడు ఆయన ఒకడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావా? మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఒక ఆశతో రావాలి. చాలా మంది ఏడ్చుకుంటా వస్తారు, దేవుని దగ్గరికి ఏడ్చుకుంటా వస్తారు. మరి గుడికి కూడా ఎప్పుడు 10 గంటలకు గుడి అంటే 11:30, 12 గంటలకు కూడా వస్తారు. అదే సినిమా హాల్ అంటే ముందే అరగంట ముందే లైన్లో నిలబడతారు. మరి దేవుడు అంటే అంత చులకనా మీకు? దేవుడు అంటే అంత చులకనా మనకి? కనుక అందుకనే మన దీవులు చూడలేకపోతున్నాం. సరి అయిన ఆశీర్వాదాలు, సరి అయిన దీవులు నేను పొందలేకపోవడానికి కారణం ఏంటంటే నీవు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వట్లా, దేవుని దగ్గర రావాల్సిన రీతిలో దేవుని దగ్గర రావట్లా, దేవునికి
ప్రార్థన చేయవలసిన రీతిగా ప్రార్థన చేయట్లా. ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తున్నావు, నామకార్థంగా వెళ్తున్నామే కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లా.